బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ జనవరి 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలి, ఆయన పేరున్న కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు బెయిల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఈ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన సిబిఐ కేసులు దానికి సంబంధించి ఏదైతే ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు, ఆ బెయిల్ సంబంధించి ఆయనపై ఉన్న కేసులన్నీ కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనేది ప్రధానంగా రఘురామకృష్ణరాజు గతంలో ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పలుమార్లు సుప్రీం ధర్మాసనం విచారించిన తర్వాత ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో తదుపరి విచారణ అనేది జనవరి 10వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ.